హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ బాబు. ఈరోజు టీసీఎస్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా టోటల్ ఇన్కమ్ 30 జూన్ 2024కి 63,575 క్రోర్స్ నమోదు చేసింది. ఇది వచ్చేసి ప్రెసెంట్ క్వార్టర్. అన్ని క్రోడ్స్లో ఉన్నాయి. మనం క్రోడ్స్లో మాట్లాడుకుందాం. ప్రీవియస్ 31 మార్చ్ 2024 వచ్చేసి 62,394 క్రోడ్స్గా నమోదు చేసింది. సో స్లైట్గా ఇంక్రీజ్ అయింది టోటల్ ఇన్కమ్. అట్ ద సేమ్ టైం మనకి 30 జూన్ 2023లో కూడా 60,778 క్రోడ్స్గా టోటల్ ఇన్కమ్ నమోదు చేశారు. సో ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ మనకి స్లైట్ ఇంప్రూవ్మెంట్ తప్ప పెద్దగా మేజర్ చేంజ్ అయితే ఏం లేదు. అలాగే టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 47,344 క్రోడ్స్ ప్రెజెంట్ క్వార్టర్లో నమోదు చేశారు. ప్రీవియస్గా వచ్చేసి 45,545 క్రోడ్స్. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 45,789 క్రోడ్స్గా నమోదు చేశారు. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ పెద్దగా డిఫరెన్స్ అయితే మేక్ చేయలేదు. సో ఓవరాల్గా ఫ్లాట్గానే ఇన్కమ్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఉన్నాయి. సో ఓవరాల్గా టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఫర్ దిస్ క్వార్టర్ వచ్చేసి 11,891 క్రోర్స్ ఈ క్వార్టర్కి. ప్రీవియస్ క్వార్టర్ వచ్చేసి 12,240 క్రోర్స్. అండ్ వేరాజ్ ప్రీవియస్ ఇయర్ వచ్చేసి ఇదే టైంకి 11,200 క్రోర్స్. సో ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మేజర్గా ఏం లేదు, ఫ్లాట్గానే ఉంది. అర్నింగ్స్ పర్ షేర్ కూడా కంపారిజన్ చేస్తే 33గా ఉంది ఈ క్వార్టరు. ప్రీవియస్ క్వార్టర్ వచ్చేసి 34-37 ఉంది. ప్రీవియస్ ఇయర్ ఇదే టైంకి 30.26. సో ఇయర్ ఆన్ ఇయర్ చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినా మనకి పెద్దగా చేంజ్ అయితే ఇక్కడేం కనిపించలేదు. సో అట్ ద సేమ్ టైం మనకి డివిడెండ్ డిక్లేర్ చేశారు. అది వచ్చేసి 10 రూపీస్ పర్ షేర్. వన్ సెకండ్. The board of directors at this meeting held on July 11th, 2024 has declared an interim dividend of ₹10 per equity share. సో రిజల్ట్స్ ఎలా ఉన్నా డివిడెండ్ మాత్రం 10 రూపీస్ కంపెనీ డిక్లేర్ చేసింది. ఇది మాత్రం నోట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా రిజల్ట్స్ ఆర్ వెరీ ఫ్లాట్. థ్యాంక్ యూ.